రోజుకు 100 కోట్లు. ఎన్నికల తనిఖీలో పట్టుబడుతున్న సొత్తు 45 రోజుల్లో 4658 కోట్ల విలువైన సొత్తు సీజ్. దేశ చరిత్రలో ఇదే రికార్డ్. మత్తు పదార్థాల విలువే 2068 కోట్లు. రాజస్థాన్లో అత్యధికంగా 778 కోట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇది చూద్దాం, పక్క పేపర్లో ఉన్నది కదా, 2వ పేజీలో. అంటే భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి ఎంత జరుగుతోంది, భారతదేశంలో ఈ ఎలక్షన్స్ కేవలం డబ్బు కోసమే జరుగుతున్నాయని కనబడడానికి ఇంతకంటే ఘోరమైనటువంటి ఇంకోటి లేదు. ఇగో ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఏం దొరికిందో చూద్దాం. చూడు, తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఏపీలో సీజ్ చేసిన మొత్తం సొత్తు 125.97 కోట్లలో నగదు 32.15 కోట్లు, మద్యం 19.71 కోట్లు, మత్తు పదార్థాలు 4 కోట్లు, విలువైన వస్తువులు 57.14 కోట్లు, తాయిలాలు 12.89 కోట్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. అదే తెలంగాణలో సీజ్ అయిన సొత్తు 121.84 కోట్లు, నగదు 49.18 కోట్లు, మద్యం 19.21 కోట్లు, డ్రగ్స్ 22.41 కోట్లు ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏపీనే చెప్తా ఉంటాం కదా డ్రగ్స్ విషయంలో, కానీ తెలంగాణ కూడా ఏం తక్కువ తీసిపోలే. డ్రగ్సే కేవలం ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పటి నుంచి డ్రగ్స్ తెలంగాణలో దొరికింది. ఈ లెక్కల ప్రకారం దొరికిన డ్రగ్స్ 22 కోట్ల డ్రగ్సా. అంటే తెలంగాణ సమాజాన్ని ఎంత మత్తుకు బానిస చేయబోతున్నారు, ఎంతలా తెలంగాణ సమాజాన్ని నాశనం చేయబోతున్నారు వీళ్ళంతా. ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ దొరికింది కదా డ్రగ్స్, రైట్. రోజుకు 100 కోట్ల సొత్తు జప్తు. తనిఖీలో 45 రోజుల్లో 4658 కోట్లు. నగదు, డ్రగ్స్, ఇతర వస్తువుల సీజ్. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తాయిలాలు, నగదు, డ్రగ్స్, మద్యం ఏర్లే పారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు ఎన్ఫోర్స్మెంట్ బృందం దాడులు జరిపి చెక్పోస్టుల వద్ద తనిఖీలో మార్చి 1 నుంచి శనివారం వరకు రికార్డు స్థాయిలో 4658 కోట్లు విలువైన సొత్తు సీజ్ అయింది. గడిచిన 45 రోజుల్లో రోజుకు సగటున 100 కోట్లకు పైగా సొత్తు పట్టుబడింది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు సీజ్ అయిన మొత్తం సొత్తు 3475 కోట్లు ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ సోమవారం ఈ వివరాలు వెల్లడించింది. పట్టుబడ్డ నగదు, బంగారం, ఆభరణాలు, సామాగ్రి విషయంలో కేవలం ఎన్నికల పంపిణీలు అని కాకుండా లెక్క పత్రాలు లేకుండా తీసుకువెళ్లేవి కూడా ఉన్నాయి. ఎన్నికల క్రతువు ముగిసేసరికి ఈసారి మరింత నగదు, తాయిలాలు, డ్రగ్స్, మద్యం సీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ చర్యలు తీసుకుంది. కాగా ఇప్పటి వరకు సీజ్ అయిన మొత్తం సొత్తులో 45% అంటే 2068 కోట్లు మాదక ద్రవ్యాలు కావడం గమనార్హం. అంటే భారతదేశాన్ని కేవలం డ్రగ్స్ సామ్రాజ్యంగా చేయబోతున్నారా? భారతదేశం మొత్తాన్ని 2000 కోట్ల మాదక ద్రవ్యాల, ఇందులో 485 కోట్లు డ్రగ్స్ గుజరాత్లో పట్టుబడ్డాయట. 485 కోట్ల డ్రగ్స్ గుజరాత్లో పట్టుబడ్డాయి. 293 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ అయిన తమిళనాడులో 2వ స్థానంలో ఉంది. 293 కోట్ల విలువైన డ్రగ్స్ తమిళనాడు. మొత్తం సొత్తులో నగదు 395.39 కోట్లు కాగా మద్యం విలువ 489.31 కోట్లు, విలువైన వస్తువులు 562 కోట్లు, తాయిలాలు 1142 కోట్లు ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇప్పటి వరకు సీజ్ అయిన 4658 కోట్లలో అత్యధికంగా 778 కోట్ల సొమ్ము రాజస్థాన్లో పట్టుబడింది. ఈ జాబితాలో ఏపీ 12వ స్థానం 125 కోట్లతో, తెలంగాణ 13వ స్థానం 121 కోట్లతో ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్స్ భారతదేశం మొత్తాన్ని మత్తుకి బానిసవలం చేస్తుందా ఈ ఎలక్షన్స్ ద్వారా? ఏ పార్టీ అయినా కానీ, అది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, జనతాదళ్ కానీ, ఇంకోటి కానీ ఏ దిక్కుమాల పార్టీ అయినా కానివ్వండి, ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ అది, 2068 కోట్ల మాదక ద్రవ్యాలంటే ఏంది అది? దాంట్లో డ్రగ్స్ విలువ 485 కోట్ల డ్రగ్స్ కేవలం గుజరాత్లో పట్టుబడ్డాయి. తమిళనాడులో 293 కోట్లు. ఏం చేయబోతున్నారు భారతీయుల్ని, భారతదేశ సమాజాన్ని ఏం చేయబోతున్నారు వీళ్ళు? మత్తుకు బానిసలు చేసి కేవలం వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేయించుకుందామనా ఇది? లేదంటే భారతదేశ సమాజాన్ని పూర్తిగా నాశనం చేద్దామనా? 2047 కల్లా భారతదేశాన్ని నెంబర్ 1 లేదా నెంబర్ 2 ఎకనామికల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్తా అంటున్నటువంటి మోడీ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుంది? ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వందల కోట్ల డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి, ఇన్ని వందల కోట్లు కేవలం ఎలక్షన్స్ టైంలోనే దొరుకుతున్నా కానీ ఎందుకు ఎవరు సమాధానం చెప్తలేరు దీని మీద? మోడీ ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడాలి, ఖచ్చితంగా వీటి మీద సమాధానాలు చెప్పాలి. ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఐ అగ్రీ.
బట్ స్టిల్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మీరే కదా ప్రధాని, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా మీరే ప్రధాని. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా మీరే అనేటువంటిది చాలా క్లియర్గా తెలుస్తున్నది. బీజేపీ వాళ్ళు కానీ మోడీ కానీ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే అత్తెలివైనోడు, వాడు ఎట్లాగో ఏం మాట్లాడతారో వానికి అర్థం కాదు కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినా చెప్పకపోయినా ఇన్ని వేల కోట్ల డ్రగ్స్ మాదక ద్రవ్యాలు భారతదేశ వ్యాప్తంగా దొరుకుతున్నప్పుడు దీని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న దానివల్ల ఈ ఎలక్షన్స్లో ఇగో తెలంగాణలో కూడా డ్రగ్స్ 22 కోట్ల రూపాయల వర్తున్నటువంటి డ్రగ్స్ తెలంగాణలో కూడా దొరికినాయట. ఈ 22 కోట్ల రూపాయల డ్రగ్స్ ఏదైతే తెలంగాణలో దొరికిందో దాని మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో మద్యం 19 కోట్లు 4 కోట్ల విలువైనటువంటి వస్తువులు, 57 కోట్ల తాయిలాలు, 12 కోట్లు ఈసీ దొరికినట్టు చెప్పింది కదా. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డికి మాత్రం సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదా? భవిష్యత్తున్నటువంటి సమాజం మన భారతీయ సమాజం. భవిష్యత్తు ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత భారతదేశంలో ఉంది. కేవలం యువత భారతదేశంలో ఉంది. మోర్ దెన్ 57% యూత్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇదే సందర్భంలో ఇంకోటి భయంకరమైనటువంటి చేదు వార్త కావచ్చు, భయంకరమైనటువంటి బాధేసేటువంటి విషయం చెప్తా చూడు. నేను కేవలం ఒక కమ్యూనిటీలో చాలా ఎక్కువగా పిల్లల పెంపకం కానీ పిల్లల్ని కనడం కానీ జరుగుతుంది. కేవలం ఒక కమ్యూనిటీలో జరుగుతుంది ఇది. భారతదేశ ప్రజలు కానీ భారతీయులు కానీ ఇప్పటికైనా అప్రమత్తతో మెలగకపోతే ఆ ఒక్క కమ్యూనిటీలో పిల్లలు చాలా ఎక్కువైపోతారు. ఆ కమ్యూనిటీ ఎవరు ఏందనేటువంటిది అపీజ్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో రానున్నటువంటి రోజుల్లో చాలా తక్కువ యువత కాబోతున్నారు. చైనా లాంటి దేశం ఇప్పుడు ఆ చైనీస్ ప్రజలకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు 3-4 కానండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని అంటున్నారు. నాకు తెలిసి ఇంకొక 5 to 10 ఇయర్స్లో ఇండియాలో ఏ అధికార పార్టీ ఏదున్నా సరే వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట ఇదే. భారతదేశ యువత పిల్లల్ని గండానికి చాలా వరకు ముందుకు రావట్లేదు. ఒక్కరు జాలే అనేటువంటి మాట దగ్గర ఆగిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిని క్రియేట్ చేయబోతుంది. ఇవాళ గుర్తుపెట్టుకోరి, ఈ మాటలు ఇప్పటికీ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి యూట్యూబ్లో. చాలామంది మన ఏజ్ వాళ్ళు పిల్లల్ని కండానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఐ అగ్రీ, we all middle class people fear a lot before getting married and having kids. కానీ అది భారతదేశ మనుగడకే ప్రమాదకరం కావద్దు, అలాగే మన కుటుంబాలకు మనుగడకు కూడా ప్రమాదకరం కావద్దు. ఆలోచించండి. ఇది భవిష్యత్తులో రానున్నటువంటి పెనుముప్పుల్లో పెను ప్రమాదాల్లో భారతదేశానికి పిల్లల కొరత లేదా యువత కొరత, స్పెసిఫికల్లీ యువత కొరత. ఇవాళ యువత సంపద ఏదైతే ఉందో భారతదేశంలో దీని మనుగడ రానున్నటువంటి రోజుల్లో చాలా ప్రమాదకర స్థాయిలో ఉండబోతోంది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ భవిష్యత్తు మాత్రం ఇదే చెప్తుంది.